తెలంగాణలో రిటైర్డ్ ఐఏఎస్ రజత్ కుమార్ భూమి కొనుగోలు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. రజత్ కుమార్ హేమాజీ నగర్లో 52 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు ధరణిలో రికార్డైంది. భూమి కొన్న విషయం వాస్తవమేనని, తన పేరుపై 15 ఎకరాలు, తన భార్య పేరుపై 17 ఎకరాలు ఉందని రజత్ కుమార్ వివరించారు. భూమి అమ్మేసినా ధరణిలో తన పేరుపై భూమి ఉండడమేంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ మధుసూదన్ రెడ్డి స్పందించారు. రజత్ కుమార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బై మీడియా అండ్ ట్రయల్ బై సోషల్ మీడియా ఇది కరెక్ట్ కాదు. ఒక 35 ఇయర్స్ ఐఏఎస్ ఆఫీసర్ 30 ఇయర్స్ పైన చేసి అంటే లైక్ ఒక రిటైర్డ్ ఆఫీసర్ మీద ఇట్లా అలిగేషన్ పెడితే అది కూడా ఈ సైండల్తో ఆల్ ఐఎమ్ సేయింగ్ ఇస్ దట్ ద ప్రెస్ అండ్ మీడియా బిఫోర్ రైటింగ్ ఎనీథింగ్ షుడ్ జస్ట్ వెరిఫై దీస్ ఫ్యాక్ట్స్. సంబంధించి మీరు ఎప్పుడు కొన్నారు, ఎప్పుడు అమ్మినరు, ఎవరికి అమ్మినరు, వాటికి సంబంధించిన దస్తావేజులు తీసుకొని ఈ రాష్ట్ర ప్రజలకు క్లారిటీ ఇస్తే కనీసం మీకు సంబంధించినటువంటి లేదా ఒక ఐఏఎస్లకు సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క విషయాలన్నిటిపైన స్పష్టంగా మనం స్పందించదలుచుకుంటే ఈ రాష్ట్రంలో 190 మంది ఐఏఎస్ అధికారులు నిక్కచ్చిగా నిజాయితీగా ప్రభుత్వం యొక్క నిబంధనలకు అనుగుణంగా అంతకుమించి ఈ రాష్ట్రంలో ఏదైతే రాజ్యాంగం ప్రకారం విధులు నిర్వహిస్తున్నటువంటి ఐఏఎస్లే ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఈ విధంగా అవకతవకలకు పాల్పడి అక్రమ వ్యాపారాలకు తెగబడి భూదందాలకు తెగబడి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెగబడి ఈరోజు శంకరన్ లాంటి ఐఏఎస్లను అపఖ్యాతి పాలు చేసే విధంగా ఈ దేశవ్యాప్తంగా ఐఏఎస్ ఐపీఎస్లకు ఉండేటటువంటి ఒక క్రెడిబిలిటీని మంటగలిపే విధంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ ఐఏఎస్ల యొక్క ప్రతిష్ట పెరుగుతుంది. తప్పకుండా మీరు మీడియా కావాలి. అక్కడ కూడా చాలా మంది ఇప్పటికీ రజత్ కుమార్ సార్ పైనే ల్యాండ్ ఉంది, వాళ్ళే ఫామ్ హౌస్ కట్టుకొని కూరగాయలు అదేవిధంగా పూలు పండిస్తున్నారు అని చెప్పేసి రైతులు కూడా ఏమీ లేదు తప్పు 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 పర్మిషన్ కోసం నేను లెటర్ రాసాను, మీకు చూపిస్తాను. అదేవిధంగా ఒక వ్యవసాయ క్షేత్రంలో మనము ఇల్లు నిర్మాణం జరపాలంటే ఖచ్చితంగా అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ అనేది కంపల్సరీ. మరి మీరు నిర్వహించినటువంటి ఆ యొక్క ఫామ్ హౌస్కి ఎంత విస్తీర్ణంలో ఉంది, ఆ విస్తీర్ణంలో నిర్మించినటువంటి ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్స్కి సంబంధించి మీకు గ్రామ పంచాయతీ హౌస్ నంబర్ కేటాయించిందా, హౌస్ నంబర్ కేటాయిస్తే మీరు ట్యాక్స్ కడుతున్నారా, ఒకవేళ ఆ ఇల్లు కట్టేటప్పుడు మీరు గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకున్నారా, ఒకవేళ తీసుకుంటే ఆ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్కి సంబంధించినటువంటి దస్తావేజు